ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసంవేక్షకులు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026వ సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మార్చి 19 వరకు ఉగాది. అలాగే నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో అవి ఈ నెలలో 18 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ నుంచి చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. టెంపరెన్స్ ఇంకా కార్డు తీసుకుందాం. 10 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ వ్యాండ్స్. మీకు ఒక పాట ఉంటుంది, సినిమా పాట, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని. అలాగా తొందరపాటు ఉండకూడదు, తృప్తి పడాలి, కంగారు పడకూడదు. జాబ్ ఇంటర్వ్యూ అయిందనుకోండి, హెచ్ఆర్ మీకు కాల్ చేస్తారు అంటే జాబ్ వచ్చేసినట్టు కాదు, అదొక స్టెప్ మాత్రమే. ఫైనల్ డిస్కషన్లు ఇవన్నీ ఉంటాయి. మీ జాబ్ వచ్చేసిందని చెప్పి అందరికీ చెప్పేసుకుని ఇల్లు మారిపోతాను, ఊరు మారిపోతాను, లేదా పాత కంపెనీలు అందరికీ చెప్పేసుకొని అలా కాకుండా నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండాలి. చేసే పని, మాట్లాడే మాట, ఆలోచించే ఆలోచన ఏది కూడా తొందర పడకూడదు, నిదానంగా ఉండాలి. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ప్రశాంతమైన జీవితం ఉండడం కోసం, అది పోకుండా ఉండడం కోసం ఏం చేయాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. అందువల్ల తొందరపడకుండా ప్రశాంతంగా కూల్గా చేసుకోండి. అన్ని పనుల్లోనూ బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ప్రజెంట్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ స్టార్. మీకు ఇదే చెప్తుంది. మళ్ళీ మీ గతంలో కొంచెం పర్వాలేదు, కొన్ని బాగానే ఉంది, చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ కొంత ప్రశాంతమైన వాతావరణం, సర్దుకుంటే వెళ్ళినటువంటి స్థితి. ప్రస్తుతంకి వచ్చేసరికి కొన్ని అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశం తీసుకోవాలి. మరీ కిందకి వెళ్ళిపోక్కర్లేదు, మరీ ఎక్కువ కూడా ఊహించుకోవద్దు. ఇది కూడా దేనికన్నా ఈక్వల్గా తీసుకోవాలి, నిదానంగా ఉండాలి, జాగ్రత్తగా ఆలోచన నిర్ణయాలు తీసుకోవాలి, పరిగెట్టద్దు. ఫ్యూచర్లో అది కూడా చెప్తుంది, తొందరపాటు పనికిరాదు, మీ పని మీరు చూసుకోండి, అనవసర విషయాలు తలదోచద్దు, అనవసరంగా ఎవరి విషయాలు పట్టించుకోవద్దు, ఎవరి గురించి పట్టించుకోవద్దు, మీ పని మీరు చూసుకుంటూ ఉండండి అని చెప్పి ఫ్యూచర్ కార్డు చెప్తోంది. అందువల్ల ప్రతిదీ కూడా ఓపెన్ డిస్కషన్లు పెట్టకుండా ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెబుతూ ఉండి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఉండండి తప్ప ప్రతిదీ అన్ని ఓపెన్ డిస్కషన్ చేయవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్ కుటుంబపరంగా, సామాజికంగా 9 ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ ఇదే చెప్తాను మీకు, అనవసరం విషయాలు వేరే వాళ్ళతో ఎవరికి చెప్పొద్దు, వేరే వాళ్ళ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, అలాగే మీ పర్సనల్ మ్యాటర్స్ కూడా వేరే వాళ్ళకి అనవసరంగా షేర్ చేసుకోవద్దు. ఎంతవరకు అంతే తప్ప ప్రతిదీ మీరు ఓపెన్ డిస్కషన్లు పెట్టద్దు అని చెప్తాను మీకు. సామాజికంగా బాగానే ఉంటుంది. సామాజికంగా చెప్పుదగిన సమస్యలు అంటే ఏమి ఉండవు, పర్వాలేదు, కొంతవరకు బాగానే ఉంటుంది. సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, మీ మాట వింటారు, అందరూ బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్స్. ఉద్యోగం మారాలనుకుంటున్నారా? టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారా? ఫీల్డ్ జాబ్ మారాలనుకుంటున్నారా? మీకు అనుకూలమైన కాలం బాగుంటుంది. అంటే చాలామంది ఇప్పుడు ఏఐకి దానికి షిఫ్ట్ అవ్వాలి, కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, సేల్స్లో ఉన్నవాళ్ళు సేల్స్కి వెళ్ళాలి, లేకపోతే ప్యూర్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఇలాగ మీకు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయవచ్చు. గట్టిగా ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది మీకు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 10 ఆఫ్ వ్యాండ్స్. కొంచెం అవకాశం తక్కువ, ప్రయత్నం చేసినా కానీ వచ్చే అవకాశం తక్కువ. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే 20 తారీఖుల తర్వాత ఏదైనా అవకాశం కలగచ్చు, అంతవరకు పెద్దగా బలం లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్స్. బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఏదైనా పార్ట్నర్షిప్ సెపరేషన్ అవ్వాలనుకుంటారే సమయంలో మీకు అనుకూలమైన కాలం. కొత్త పార్ట్నర్స్ పెట్టుకోవడం కాకుండా ఉన్న వాళ్ళతో సెటిల్మెంట్ చేసి వాళ్ళని పంపించేసి మీరే మొత్తం టేకప్ చేసి చేద్దామని ఆలోచన ఏమైనా ఉంటే ఇది మీకు పూర్తి అనుకూలమైన కాలం, అనువైన కాలం. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? లవర్స్. ఊహించిన ఖర్చులు ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది. మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతి గారి కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది.
మీరు ఆడవాళ్ళైతే కుటుంబంలో పెద్దవాళ్ళ కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఖర్చు అధికంగా ఉంటాయి. మీకోసం మీరు కాకుండా ఒక పట్టుదలకు పోయి ఒక అనవసర ప్రెషర్ క్రియేట్ చేసుకుని ఖర్చులు ఎక్కువ పెట్టేసుకుంటారు. ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది. 2 ఆఫ్ కప్స్, కొంచెం అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. అవసరం కొంచెం సహాయం చేసేవాడిని చూసుకోండి. చుట్టాలు మీ వీళ్ళ దగ్గర కాకుండా ఏ పర్సనల్ లోన్ ఫెసిలిటీ ఏదైనా ఉన్నది చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా. నైట్ ఆఫ్ పెంటికల్స్, స్థిరమైన వృద్ధి ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మనం అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏ రకంగా చేసుకుంటే అప్ అండ్ డౌన్స్ లేకుండా మనం ఉంటాము, ఇవన్నీ కూడా ఆలోచించుకొని కొంచెం జీవితాన్ని పీస్ఫుల్గా గడిపే ప్రయత్నం చేస్తారు. అందులో మీరు సక్సెస్ సాధిస్తారు. మగవాళ్ళ ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా. 2 ఆఫ్ వ్యాండ్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా. 2 ఆఫ్ సోర్ట్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది. ఏస్ ఆఫ్ కప్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది. 3 ఆఫ్ వ్యాండ్స్, మగవారికి సామెత ఉంటుంది, అన్నీ ఉన్న అల్లు నోట్లేసేయని. అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, కానీ ప్రయత్నం ఉంటుంది. చివరల్లో ఏదో ఇబ్బంది, ఎక్కడ ఎందుకు సమస్య వస్తుంది పట్టించుకోకుండా గుడ్డిగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా వాస్తవం తెలుసుకుని మీ సమస్య ఎక్కడ ఉంది, ఎందువల్ల మీకు ఇబ్బంది వస్తుంది, ఏం చేస్తే మీ సమస్య తీరుతుంది అనేది ఆలోచించుకొని పరిశీలన చేసుకుని చేస్తే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఆడవారికి కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. మీ సహనానికి మీ ధైర్యానికి పరీక్షా కాలంలాగా ఉంటుంది. తెలియని శత్రువుతో పోరాడుతూ ఉంటారు. మానసిక ఉద్వేగాలు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. తట్టుకుంటారు, ఎన్ని ఉద్వేగాలను కూడా తట్టుకుంటారు, ముందుకెళ్తారు. సహనం అవసరం. ముఖ్యంగా ఆడవారు మగవారిద్దరూ కూడా 16, 17, 18 తారీఖుల్లో అనవసర వివాదాలు జోలికిపోవద్దు, అనవసరంగా ఎవరితో బాధించద్దు. వైవాహిక జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే అవన్నీ తగ్గుతాయి. పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. సంతానానికి కూడా పర్వాలేదు. సంతానపరంగా కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి కొంత వ్యతిరేక సమాచారం రావడం కానీ, పిల్లలతో కొంత ఘర్షణబోధ వాతావరణం రావడం కానీ ఉంటుంది. పిల్లలు మీ దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరు ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు, అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, ఏదైనా కావచ్చు, నెగిటివ్ అని అనుకోవద్దు. అందువల్ల కొంత పిల్లలకి మీకు కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం, అభిప్రాయ భేదాలు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలతో అనవసరంగా అందరి ముందర బాధించద్దు. ఒక్కోసారి వాడు గట్టిగా సమాధానం చెప్తే కొంచెం అవమానకరంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పిల్లలు బాగుంటుంది, మంచి అవకాశాలు వస్తాయి, బాగుంటుంది, మంచి సమాచారం వింటారు, బాగుంటుంది అంతా కూడా. నక్షత్రాల వారీగా తీసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది. 4వ పాదం వాళ్ళకి 6 ఆఫ్ పెంటికల్స్, అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది. 4 ఆఫ్ కప్స్, జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది. క్వీన్ ఆఫ్ సోర్ట్స్, విశాఖ నక్షత్రం వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్. వాస్తవాలు తెలుసుకోవాలి మీరు. అసలు మనుషులు ఏమిటి, మనుషుల మనస్తత్వాలు ఏమిటి, మనం ఎవరిని అడుగుతున్నాము, ఎందుకు అడుగుతున్నాము, అడిగితే వాళ్ళు ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాలని రూల్ ఏమైనా ఉందా, వాళ్ళకి ఇష్టం వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. ఇవి తెలుసుకుని ఎదుటి మనసును గుర్తించి మీరు ప్రయత్నం చేసి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అదిగా ఆధారపడద్దు. అనురాధ నక్షత్రం వాళ్ళు నాకు అన్నీ తెలుసు అనే భావన కాకుండా ఇంకా తెలుసుకోవాలి అనే భావనలో ఉండాలి. ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నాకు చాలు అని కాకుండా ఇంకా కావాలి అనే భావనలో ఉండాలి. ఐ వాంట్ మోర్ అని సినిమా అడ్వర్టైజ్మెంట్ ఉంటే అలాగనమాట. మీకు ఇంకా కావాలి. తృప్తి పడకూడదు. జీవితంలో ప్రయాణం ఆపేయకూడదు, సాగుతూ ఉండాలి ముందుకి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. సలహాలు ఇవ్వద్దు. మీరు ఒక మాట అంటే పక్క వాళ్ళు ఇంకో మాట అంటారు. మీరు సలహా ఇస్తే పక్క వాళ్ళు కూడా సలహా ఇస్తారు. నాకు తెలుసులే అన్నారు అనుకోండి, మీరు అవతల వాళ్ళు కూడా మీరు సలహా ఇచ్చారు కదా, మీరు ఇవ్వకూడదు. అందువల్ల కోపాన్ని, మాటని, నాలికని అదుపులో పెట్టుకుని ఉండాలి. ఎవరితో అనవసరంగా ఏది వాదించద్దు. పరిహారం ఏం చేయాలి, విశాఖ వాళ్ళు ఏం చేయాలి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, స్వర్ణాకర్షణ భైరవుడిని ఆరాధించండి. స్వర్ణాకర్షణ భైరవుడు లేదా కనకధార స్తోత్రం చదువుకోండి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి. జస్టిస్, ప్రత్యంగిర హోమం చేయించుకోండి. ప్రత్యంగిర కవచం చదువుకున్నా, ప్రత్యంగిర హోమం చేసుకున్నా బాగుంటుంది. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఓం తురు భేతాళాయ స్వాహ,
భేతాళ రుద్రుడిని ఆరాధించండి. ఒక అగరత్తి వెలిగించి బయటపెట్టండి. బయటపెట్టి భేతాళ రుద్రుడి జపం చేసుకుంటే మీకు బాగుంటుంది. మొత్తం పర్వాలేదు, శుభాశుభ మిశ్రమంగా ఉంది. తొందరపడకుండా నిదానంగా ఉండాలి. పరిగెట్టారా ఎదురు దెబ్బలు తగులుతాయి, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఈ పరిహారాలు 18 జరిగితే ఏమిటి కష్టం వస్తుంది చూడండి. శుభం భూయాత్.